ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇద్దరు కీలక అధికారులపై సీఎం సీరియస్. ఇటీవలే ఇంటికి పిలిపించుకొని క్లాస్ పీకిన రేవంత్, అసలు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నువ్వేం చేస్తానో వాళ్ళు అదే చేస్తాను. గత ప్రభుత్వంలో అన్నీ ముందుగానే తెలిసేవి, ఇప్పుడేమో ఇన్సిడెంట్స్ జరిగాక తెలుస్తున్నాయి. ప్రభుత్వ డ్యామేజ్ అయ్యే అంశాలను మీరు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇలాగే పనిచేస్తే యాక్షన్ తప్పదని సీఎం వార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్న ఇంటెలిజెన్స్ అధికారులు. మంత్రి కోమటిరెడ్డి ప్రెస్ మీట్తో మరోసారి తేటతెల్లం. ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళే బయటపెట్టింది. గతంలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే జరగక ముందే క్రైమ్ను అరికట్టేవాళ్ళు. ఈ ప్రభుత్వం మొత్తం క్రైమ్ జరిగినాక ఇగో క్రైమ్ జరిగిందని తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తాను అని ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇద్దరు కీలక అధికారుల మీద ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనకు ఈ వార్తను బట్టి తెలుస్తున్నది. ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందంటే మరి జరగదా? ఓవైపేమో రైతు ఆత్మహత్యలాయే, ఒకవైపేమో హత్యలాయే, ఒకవైపేమో ఉడకని అన్నాలాయే, ఒకవైపేమో పురుగుల అన్నమాయే, ఒకవైపేమో నీళ్ళు అందుతలేవని రైతుల గోసాయే, మరొక వైపు మీ సొంత గ్రామంలోనే తాగునీటి కష్టాలే. ఇన్ని ఉన్నాక ప్రభుత్వానికి డ్యామేజ్ కాకపోతే ప్రభుత్వానికి జేజేలు పలుకుతారా? ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి తెలంగాణను సమర్థవంతంగా పాలించే అర్హత లేదని అర్థమైపోయింది. ఇక డ్యామేజ్ని అరికట్టుకోవాలి మీరు. ఈ డ్యామేజ్ని అరికట్టుకోకపోతే మీ బ్యాలెట్ బాక్సులల్లో ఒక్క ఓటు కూడా కనబడేది వచ్చేసరికి చూడు. నువ్వు వాళ్ళ మీద సీరియస్ కాదయా, నువ్వేం చేస్తావు? నువ్వు తెల్లారులైతే ఢిల్లీ కురుకుతావు. ఢిల్లీ నాయకులను వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటారు అనుకోకు. ఇక్కడ ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేయి. మొన్న కలెక్టర్లను ఇదే ఐపీఎస్లను అన్నావు కదా, ఏసీ గదులలోకి వెళ్ళి బయటికి రారి అని. అసలు ఏసీ గదిలోకి వెళ్ళి బయటికి రావాల్సింది ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మీరు ఏసీ గదులలోకి వెళ్ళి బయటికి వచ్చి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వస్తున్నది, ఇట్లాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అవుతున్నది, అధికారులు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఎందుకు ముందుగానే తెలుసుకొని ప్రభుత్వానికి సమాచారం అందించలేకపోతున్నారని ఆపరేషన్ చేయి. ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది.